వాళ్ళు ముగ్గురే మూడు సామాజిక వర్గాలకు చెందిన బలమైన యువ నేతలు గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ప్రబల శక్తిగా మారారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయిన కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపిరులూదారు. ఇప్పుడు ఆ ముగ్గురిలో ఒకరు పార్టీ వీడారు, మరో ఇద్దరు వివిధ కారణాలతో స్తబ్దుగా మారారు. ఏడాదిన్నర క్రితం వరకు ఉరకలెత్తిన యువోత్సాహం ఇప్పుడు ఎందుకు ఇలా మారింది? 2014 పార్లమెంటు ఎన్నికల్లో భాజపా అఖండ విజయమే సాధించింది. మొత్తం 26 పార్లమెంటు స్థానాలు ఉంటే అన్నిటినీ కైవసం చేసుకుంది. గతంలో ఎన్నడూ లేనంతగా విజృంభించింది. కాంగ్రెస్ కంచుకోటలను సైతం బదాబదలు చేసింది. కమలం ప్రభంజనానికి దేశంలోనే పురాతన పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ కనీసం ఖాతా తెరవలేని దుస్థితికి చేరుకుంది. మోదీ ప్రధాని అభ్యర్థి కావడం ఇందుకు ప్రధాన కారణమే అయినా స్థానిక కాంగ్రెస్ నేతల స్వయంకృతాల ప్రభావము తక్కువేమీ కాదు. ఏదేమైనా గుజరాత్లో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ చావు దెబ్బతిన్నమాట వాస్తవం. మరి 2014 ఎన్నికల్లో అంతగా డీలా పడిపోయిన కాంగ్రెస్ పార్టీ 2017 ఎన్నికల్లో అనూహ్యంగా పుంజుకుంది. భాజపాకు గట్టి పోటీ ఇచ్చింది. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ ను తుడిచిపెట్టిన కమలదళం అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బొటాబొటి మెజార్టీతో గట్టెక్కింది. కమలదళానికి వణుకు పుట్టించి గెలిచినంత పనిచేసిన కాంగ్రెస్ 77 సీట్లు సాధించి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. మరి 2.5 ఏళ్లలో అంత మార్పు ఎలా వచ్చింది? కాంగ్రెస్ అంతగా ఎలా పుంజుకుంది? ఈ ప్రశ్నకు సమాధానమే యువత్రయం. ఓబీసీల నేత అల్పేష్ ఠాకూర్, పాటీదార్ నేత హార్దిక్ పటేల్, దళిత నేత జిగ్నేష్ మేవానీ హస్తం పార్టీని బలపరచటమే కాంగ్రెస్ పునరుజ్జీవానికి కారణం. ఇంతకీ ఈ ముగ్గురు ఎవరు? వీరికి అంత ప్రాధాన్యత ఏంటి? వీరు ముగ్గురు 3 బలమైన సామాజిక వర్గాలకు ప్రతినిధులు. ఈ ముగ్గురిలో మొదటివాడు అల్పేష్ ఠాకూర్. ఠాకూర్ సామాజిక వర్గ హక్కుల కోసం పోరాటం ద్వారా ఓ బలమైన నాయకుడిగా ఓబీసీల ప్రతినిధిగా ఎదిగారు. బలమైన సామాజిక వర్గ నేతగా గుర్తింపు తెచ్చుకున్న అల్పేష్ సరిగ్గా 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పటాన్ జిల్లాలోని రాధాన్పూర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. యువత్రయంలో రెండోవాడు హార్దిక్ పటేల్. పాటీదార్ సామాజిక వర్గ ప్రతినిధిగా పోరాటాలు చేసిన ఈ కుర్రాడు 25 ఏళ్ల వయస్సులోనే బలమైన నాయకుడిగా ఎదిగాడు. 12% ఉన్న పాటీదార్లకు రిజర్వేషన్లు కోరుతూ నాయకుడిగా అవతరించాడు. గత ఎన్నికల్లో హార్దిక్ పటేల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాడు. ఇక మూడో యువనేత జిగ్నేష్ మేవానీ. 2016లో దేశవ్యాప్తంగా మారుమోగిన ఉన్నావ్, గోరక్ష దాడుల ఉదంతంలో వెలుగులోకి వచ్చారు. ఆ తర్వాత కూడా కొనసాగిన వరుస దాడులను వ్యతిరేకిస్తూ జిగ్నేష్ బలమైన ఉద్యమం నిర్మించారు. ఎస్సీల నేతగా అవతరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వాడ్గామ్ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జిగ్నేష్ గుజరాత్ అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ ముగ్గురూ కాంగ్రెస్ కు అండగా నిలవడంతో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో హస్తం మళ్లీ వికసించింది. ఈ ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్ కు వివిధ కారణాలతో కాంగ్రెస్ కు అండగా నిలిచే పరిస్థితులు కరవయ్యాయి. కాంగ్రెస్ లో చేరిన అల్పేష్ ఏడాదిన్నరలోపే ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశారు. కాంగ్రెస్ ఠాకూర్ సామాజిక వర్గాన్ని వంచిందన్నది అల్పేష్ ఆరోపణ. ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఠాకూర్ సేన మాటకు ఏమాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోవడం అల్పేష్ నిష్క్రమణకు ఓ ప్రధాన కారణం. సరిగ్గా ఎన్నికల ముందు అల్పేష్ నిష్క్రమించడం కాంగ్రెస్ కు గట్టిదెబ్బగానే భావించాలి. దాదాపు నెల రోజుల క్రితం కాంగ్రెస్ లో చేరిన పాటీదార్ నాయకుడు హార్దిక్ పటేల్ కూడా అసెంబ్లీ ఎన్నికల వేళ ఉన్నంత చురుగ్గా లేరు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తరపున హార్దిక్ పటేల్ ప్రచారం చేస్తున్నా మునుపటి జోష్ మాత్రం కనిపించడం లేదు. ఇక మరో యువనేత జిగ్నేష్ మేవానీ కూడా పార్టీ ఎంపీ అభ్యర్థుల తరపున అంతగా ప్రచారం చేయడం లేదు. అసెంబ్లీకి ఎన్నికైన నాటి నుంచి మేవానీ జాతీయ స్థాయి ఎస్సీ నేతగా ఎదగడంపైనే దృష్టి సారించారు. దేశవ్యాప్తంగా ఎస్సీలపై ఎక్కడ దాడులు జరిగినా అక్కడ పర్యటిస్తున్నారు. ప్రస్తుతం మేవానీ బీహార్లోని బెగూసరాయ్ ఎంపీ స్థానం నుంచి సిపిఐ తరపున పోటీ చేస్తున్న జేఎన్యూ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు కన్నయ్య కుమార్ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. మొత్తం మీద 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ ముగ్గురు యువనేతల కారణంగా కాంగ్రెస్ పుంజుకుంది. ప్రస్తుతం ముగ్గురిలో ఒకరు పార్టీ వీడడం, మరో ఇద్దరు పార్టీ ప్రచారంలో అంతంత మాత్రంగా పాల్గొనడంతో మునుపటి జోష్ తగ్గింది. ఇది గుజరాత్ సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై తప్పకుండా ప్రభావం చూపుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు.